రికార్డ్ అవుతుందా? ఓకే. క్వశ్చన్ నెంబర్ 121 రాంగ్ పేరు అడిగారండి. అంటే ఏదైతే రాంగ్ గా మ్యాచ్ అయ్యింది అనేది చూసుకోవాలి. సో ఇవన్నీ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అండి. బేసిక్ గా ఈ క్వశ్చన్స్ లో ఏంటంటే ఇవన్నీ ఆర్కియలాజికల్ సైట్స్ అండి. ఓకేనా? బాఘోర్, సరైనహర్, ఆదమ్గఢ్ ఇవన్నీ ఆర్కియలాజికల్ సైట్స్. సో మనం ఆదమ్గఢ్ గురించి చూసుకుంటే మధ్యప్రదేశ్ అంటే ఎస్. సో ఇక్కడ ఏంటంటే పెయింటింగ్స్, రాక్ షెల్టర్స్ అంటే రాళ్లతో ఉన్న ఏవైతే గుహలు ఉన్నాయో అవి ఎక్కువ దొరికాయి. ఓకేనా? ఈ బోగోర్ రాజస్థాన్ లో ఇది మేజర్ మిసోలిథిక్ సైట్ అంటారండి. అంటే మిసోలిథిక్ ఏజ్ లో ఏవైతే చాలా రూయిన్స్ అంటే దాని గురించి చెప్పేవి ఏవైతే ఉన్నాయో మిసోలిథిక్ కాలంలో అవి చాలా ఇక్కడ దొరికాయి అంటారు. ఓకేనా? ఈ సరైనహర్ రాయ్ ఈ యూపీ కూడా ఇది కూడా మీసోలిథిక్ సైట్ అండి. మీసోలిథిక్ ఇంకా చాలా దొరికాయి. మీసోలిథిక్, నియోలిథిక్, చాకోలిథిక్ ప్లేసెస్ కూడా దొరికాయి. చాకోలిథిక్. సో ఈ మూడు ఏజెస్ ని ఏంటంటే ప్రూఫ్ దొరికాయండి మనకి. సో బాగోర్ బీహార్ కాదండి, ఇది ఎంపీ. ఓకేనా? సో ఇది కూడా ఒక ఆర్కియలాజికల్ సైట్. సో ఇది ఎంపీలో ఉందండి. సో మనకి ఇది రాంగ్ పేరు. ఓకే. ఇండస్ సైట్ చూడండి. ఇండస్ సైట్ చూసుకుంటే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి చాలా డీటెయిల్ గా చదివామండి. మోహెంజోదారో, హరప్పా ఇంకా వేరేవి. ఓకేనా? సో మనం అవి చూసుకుంటే ఫస్ట్ మోహెంజోదారో ఏంటండి? ద లార్జెస్ట్ ఇండస్ సైట్. ఓకేనా? సో మోహెంజోదారోను మనం వేరే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ లో అనలైజ్ చేసినప్పుడు చూసుకుంటే సిటీ ఆఫ్ వెల్స్ అని క్వశ్చన్ ఉండేయండి. సో సిటీ ఆఫ్ వెల్స్ దేన్ని అంటారు అంటే మోహెంజోదారో అంటారు. ఎందుకంటే 700 వెల్స్ దొరికాయండి మనకి ఇక్కడ. ఓకేనా? సో 700 వెల్స్ దొరికాయి. ఈ 700 వెల్స్ ఎక్కడ దొరికాయి అంటే మోహెంజోదారో దొరికాయి. ఓకేనా? సో మోహెంజోదారోలో మనకి గ్రేట్ బాత్ కూడా దొరికిందండి. ఓకేనా? గ్రేట్ బాత్. ఈ మోహెంజోదారో ఎక్కడ ఉంది ప్రస్తుతానికి అంటే పాకిస్తాన్ ఏరియాలో ఉందండి. ఓకేనా? సో మోహెంజోదారో ద లార్జెస్ట్ ఇండియన్ సైట్. A3 చూడండి. A3 మిగతా అన్ని ఆన్సర్స్ వచ్చేసాయి. నెక్స్ట్ చూసుకుందాం. హరప్పా ద ఫస్ట్ ఇండియన్ సైట్ టు బి డిస్కవర్డ్. ఎందుకు అంటే హరప్పా సైట్ ఫస్ట్. అండ్ మనము ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ని హరప్పన్ సివిలైజేషన్ కూడా అంటామండి అప్పుడప్పుడు. ఎందుకు హరప్పన్ సివిలైజేషన్ అంటాం అంటే బికాస్ ఆఫ్ దిస్. ఓకేనా? ఏది ఫస్ట్ సైట్ కాబట్టి. సో ఫస్ట్ సైట్ హరప్పన్ సివిలైజేషన్ కూడా అంటాం అప్పుడప్పుడు. దేన్ని? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ని. ఓకేనా? ఎక్కడుంది ఇది? ఇది కూడా పాకిస్తాన్ అండి. ఓకేనా? ప్రస్తుతానికి పాకిస్తాన్ ఏరియాలో ఉంది. ఇక్కడ హెవీ సిటాడెల్ లాగా, ఓకేనా, గ్రానరీస్, టౌన్ ప్లానింగ్ ఇదంతా దొరికిందండి. ఓకేనా? కామన్ ఏదైతే హరప్పన్ సివిలైజేషన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కామన్ ఇక్కడ హరప్పాలో కూడా దొరికింది. ఓకేనా? ఈ రంగపూర్ ఏంటి అంటే డిస్కవరీ ఆఫ్ రైస్ హస్క్. ఓకేనా? రైస్ హస్క్ ఎందుకు అన్నామంటే అక్కడ అగ్రికల్చర్ ఆనవాళ్ళు ఉన్నాయి అని అర్థం. అగ్రికల్చర్ ఆనవాళ్ళు ఉన్నాయి. సో ఈ రైస్ హస్క్ ఎక్కడ దొరికింది అంటే గ్రానరీస్ ఏవైతే ధాన్యాలు ఉన్నాయో, ధాన్య కారాగారాలు ఉంటాయో ఆ ధాన్య కారాగారాలు అక్కడ దొరికాయండి. సో రైస్ హస్క్ దొరికింది అక్కడ. అవి రంగపూర్ లో ధాన్య కారాగారాలు ఎక్కువ ఉన్నాయి అని అర్థం. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకుంటే కోట్ డిజీ ద సైట్ వాజ్ డిస్ట్రాయిడ్ బై ఫైర్. అంటే అగ్ని వల్ల నాశనం కాబడిన ప్రదేశం. వై అంటే ఎట్లా వాళ్ళు కనుక్కున్నారు అంటే ఏవైతే వాల్స్ ఉన్నాయో చార్డ్ అంటే కాలిపోయి ఉన్నాయండి. దేంతోని? ఇప్పుడు మనము ఒక మంట పెడితే గోడలకు ఎలా అగ్ని ఉండిపోయి మసిలాగా ఉండిపోతుందో సో అలా ఉన్నాయి. అవన్నీ కాలిపోయి ఉన్నాయి గోడలన్నీ తవ్వి చూస్తే. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒక లేయర్ బూడిద కనపడుతుంది వాళ్ళకి. బాటమ్ లేయర్ లో లేయర్ బూడుతుంది. అంటే ఇంత మొత్తం కూడా బూడుతుంది అంటే ఎక్కడో మొత్తం కాలిపోయి ఉండడమే. సో దానికి వేరియస్ థియరీస్ ఉన్నాయండి. ఓకేనా? సో కోట్ డిజీ ఇది గుజరాత్ లో ఉంది. ఓకేనా? గుజరాత్. ఇది రంగపూర్ రాజస్థాన్ అండి. ఓకేనా? నెక్స్ట్ మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నట్టయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సంగం పీరియడ్, చోలాస్, చేరాస్, పాండ్యాస్
ఇవి చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ అండి, ఎందుకంటే ఆ టాపిక్స్ నుండి మినిమం క్వశ్చన్స్ రావడం కామన్. ఓకేనా? దెర్ ఈస్ నో కన్క్లూజివ్ ప్రూఫ్ ఆఫ్ ద టెంపుల్స్ ఆర్ పబ్లిక్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ఇన్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇక్కడ ఏం రాసింది చూడండి. సింధు నాగరికత నాటి మత విశ్వాసములను ప్రతిబింబించే దేవాలయములు కానీ ప్రజలంతా కలిసి ఆరాధన చేసే ప్రాంతములు కానీ లభ్యం కాలేదు. అంటే మనకి ఇప్పుడున్న టెంపుల్స్ లాగా, అంటే అందరూ పోయే ఒక ప్లేస్ లాగా ఏమీ కనబడలేదు. ఎందు మూలాన అంటే సింధు నాగరిక ప్రజలకు మతం వ్యక్తిగతం కానీ సామూహిక విశ్వాసం కానట్లుంది. సో ఇందువల్లనే కావచ్చు కదా ఒక పీపుల్ కి, అంటే ఎక్కువ మంది జనసంఘం వెళ్ళడానికి ఉన్న టెంపుల్స్ కట్టలేదు వాళ్ళు. సో ఎస్, సో ఇది చూసుకుంటే ఈ రెండు ప్రతిపాదన కారణం రెండింటిని ఒకదాన్నొకటి ఏంటి అంటే అడ్రస్ చేస్తున్నాయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. ఓకేనా? సో దెర్ ఈస్ నో కన్క్లూజివ్ ప్రూఫ్ ఆఫ్ ద టెంపుల్స్ ఆర్ పబ్లిక్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ in the Indus Valley system because to the Indus civilization people religion was perhaps more a personal and private matter. ఎందుకు లేదు అంటే వాది వ్యక్తిగతం కాబట్టి. ఓకేనా? సో ఆన్సర్ బోత్. ఓకేనా? 24. Which one of the following statement is not correct? చూడండి, నాట్ కరెక్ట్ అబౌట్ బ్యాటిల్ ఆఫ్ 10 kings. బ్యాటిల్ ఆఫ్ 10 kings దాన్ని ఏమంటారు అంటే ఇది ఋగ్వేదిక్ టైంలో ఉందండి. ఋగ్వేద టైమ్స్. ఓకేనా? సో ఈ బ్యాటిల్ ఆఫ్ 10 kings అనేది ఋగ్వేదలో ఉంది. ఇట్ వాస్ ఫౌట్ బిట్వీన్ భరతాస్ అండ్ పురుష్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ పరుషిని. ఈ రివర్ పరుషిని అనేది ప్రెజెంట్ రావి నది అండి. ఓకేనా? ప్రెజెంట్ రావి నది. ఈ రావి నది ఎక్కడి నుంచి వస్తుంది? రోహతాంగ్ పాస్. ఓకేనా? ప్రస్తుతానికి రోహతాంగ్ పాస్ నుంచి వస్తుంది రావి. ఓకే, భరతాస్ వేర్ నాట్ కరెక్ట్ అని అడిగానండి, అయితే ఇది కరెక్ట్. ఇట్ వాస్ ఫౌట్ బిట్వీన్ భరతాస్ అండ్ పురుష్. ఓకేనా? 10 మంది రాజుల యుద్ధం ఎక్కడ అయింది అని అంటే పరుచిని రివర్, అదే రావి రివర్ మీద. ఓకేనా? రావి రివర్ మీద అయింది. నెక్స్ట్, భరతాస్ వేర్ హెడెడ్ బై పురుకుస్తా. భరత తెగకు పురుక్షుడు మరియు పురు తెగకు సుదాసను. అంటే భరత తెగకు పురుక్షుడు, పురు తెగకు సుదాస్. కానీ ఇది రాంగ్ అండి, ఎందుకంటే భరత తెగ సుదాస్ అనే రాజు తీసుకెళ్ళాడండి. ఓకేనా? ఆయన నాయకత్వం వహించాడు. ఎవరు? భరతుడు. భరత తెగకు సుదాస్ అనే రాజు. ఈ సుదాస్ అనే రాజు వీళ్ళకి భరతులకి పురుష్కి గొట్లాట ఎదురైంది అంటే ఈ సుదాస్ అనే రాజు ఏం చేశాడంటే విశ్వామిత్ర అనే సేజ్ని బయటికి రీప్లేస్ చేసి ఈయన ప్లేస్ లో వశిష్ఠ అనే గురువుని పెట్టాడండి. విశ్వామిత్రుని తీసి వశిష్ఠ అనే గురువుని పెట్టినందుకు ఈ భరతులకి పురులకు మధ్యలో గొడవ అయిందండి. ఓకేనా? సో ఇది చూసుకుంటే ఇది రాంగ్. మనకి స్టేట్మెంట్ ఈస్ నాట్ కరెక్ట్ అంటే అది రాంగ్. భరతాస్ ఎమర్జ్డ్ విక్టోరియస్ డిస్పైట్ ద హెల్ప్ గివెన్ టు పురుష్ బై సెవరల్ అదర్ ట్రైబ్స్. అంటే ఎస్, భరతాలు గెలిచారు ఆ టైంలో. ఓకేనా? అప్పుడు గెలిచిన తర్వాత భరతులు వెళ్ళిపోయిన పురులు కలిసి కురు అయినారండి. అంటే భరత తెగ ప్లస్ పురు తెగ కలిసి కురు తెగగా మారింది. ఓకేనా? దీని గురించి మెల్లగా కురు రాజ్యం ఇదంతా మహాభారతంలో ఇంకెక్కువ మాట్లాడుతున్నారండి. ఓకేనా? సో ఇది ఎప్పుడు అంటే ఋగ్వేదిక్ టైమ్స్ లో అయింది. ఋగ్వేదాలో ఉంటుందండి. ఆ ఋగ్వేదిక్ ఇది లేటర్ ఎర్లీ వేదిక్ పీరియడ్. ఓకేనా? అఫీషియల్స్ వేదిక్ పీరియడ్ లో ఒక్కొక్కరిని ఏమేమంటారు? వజపతి, వ్రజ అంటే యానిమల్స్ అండి. ఓకేనా? వజపతి చూసుకునేవాడు, ల్యాండ్ పాస్చర్ ల్యాండ్స్ ఏంటంటే గోరక్షకుడు అని కూడా అంటారండి వ్రజపతిని. సో A4 మనకి ఎక్కడ ఉంది అని అనుకుంటే ఓకేనా? ఇప్పుడు చూడండి, ప్రజపతి A4 మనకు ఒకటే ఉందా అండి? చూడండి. నెక్స్ట్ చూద్దాం.
వన్. సంగ్రహితి పోలీస్ ఆఫీసర్ అంటారు. బేసిక్ గా సంగ్రహితి అని అంటే పోలీస్ ఆఫీసర్ కాకుండా మనకి బుక్స్ లో ఏముంది అంటే సంగ్రహితి అనటని ట్రెజరర్ అని అన్నారండి. ఎందుకంటే అంత ఒక దగ్గర ఉంచుకుంటాడు, సంఘంగా పెట్టి ఒక దగ్గర పెట్టుకుంటాడు ట్రెజర్ అని అన్నారు. అన్ని బుక్స్ లో మాత్రం ట్రెజర్ ఇచ్చారు. మన కీలో మాత్రం చూడండి B1 అని ఇచ్చారు. A4 అయినప్పుడు ఇంకా వేరే ఏమీ లేవు. సో ఇది యాక్చువల్ గా కొంచెం తప్పించిన ఆప్షన్స్ అండి ఇది ఒక్కటి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే మధ్యవర్తి. ఎవరికైనా అర్థమైపోతుంది మధ్యవర్తి అని అర్థం, మీడియేటర్, మధ్యవర్తి అని అర్థం. ఓకేనా? చూడండి D3 వచ్చిందా, వచ్చింది. సి చూడండి C2 అని ఇచ్చాడు. సి యాక్చువల్లీ పోలీస్ ఆఫీసర్. జీవ గర్భ అంటే బేసిక్ గా జీవాన్ని తీసుకునేవాడు, జీవాన్ని ఏంటంటే క్యాప్చర్ చేసేవాడు. పోలీసులు ఏం చేస్తారంటే పోలీస్ క్యాప్చర్ చేస్తారు కదా. సో అట్లా జీవగ్రహ అనేది ఈయనకి ఇచ్చారండి. ఓకేనా? సో మన ఆన్సర్ చూసుకుంటే ఏ ఉంది, బట్ ఇది ఒక్కటి మాత్రం బీసీ ఆప్షన్స్ లో కన్ఫ్యూజన్ ఉందండి, కొంచెం జాగ్రత్త. వాట్ వాజ్ ద ఒరిజినల్ నేమ్ గివెన్ టు ఫాలోవర్స్ ఆఫ్ మహావీర? మహావీర ఎవరండి? జైనిజంలో 23వ తీర్థంకారు. అవునా? ఈయన జైనిజంలో 23వ. అవునా? సో ఈయన ఏం చేశారంటే ఫాలోవర్స్ కి నిగ్రాంతాస్ అనేవారండి. అంటే నిగ్రాంతాస్ అంటే నిగ్రహంగా ఉండేవాళ్ళు, నిగ్రహంగా ఉండేవాళ్ళు. అంటే ఏదంటే నిగ్రహంగా ఉండడం అంటే బాండ్స్ ఏవైతే బంధాలు ఉంటాయో ఆ బంధాలకి దూరంగా ఉండేవాళ్ళు. సో వాళ్ళని నిగ్రహంత అనేవాళ్ళు. మెల్లిమెల్లిగా వాళ్ళని ఏమన్నారు అంటే జైనాస్ అనడం స్టార్ట్ చేశారండి. జైనాస్ అనడం స్టార్ట్ చేశారు. ఓకేనా? జైన అంటే అన్ని ఏవైతే డిజైర్స్ ఉన్నాయో మన బాడీలో ఏవైతే ప్యాషన్స్ ఉన్నాయో, కామ క్రోధ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ వదిలేసుకున్నాడు. అంటే రిమూవల్ ఆఫ్ ప్యాషన్స్. జైన అంటే రిమూవల్ ఆఫ్ ప్యాషన్స్ అండి. ఇవన్నీ ఎలాంటి ప్యాషన్స్ లేకుండా, ఎలాంటి డెజర్ లేని వాడిని జైన అంటాం. ఓకేనా? సో అట్లా అందరినీ జైన్స్ అంటారు వాళ్ళు. సో ఈ మహావీర ఏంటి 23వ తీర్థంకార. ఓకేనా? నిగ్రంథాస్ అని అనేవాళ్ళకి ముందు, దాని తర్వాత జైనాస్ అంటున్నారు. ఓకేనా? ఫాలోయింగ్ స్టేట్మెంట్ నాట్ కరెక్ట్. చూడండి మళ్ళీ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ బుద్ధిస్ట్ నన్స్ గురించి నాట్ కరెక్ట్ అని ఏమంటున్నాడు చూడండి. బుద్ధిజం సంఘాల గురించి బుద్ధిజం గురించి మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ లో మాట్లాడుకున్నాం. ఓకేనా? మీకు ఒకవేళ బుద్ధిజం గురించి కొంచెం ఎక్కువగా తెలుసుకోవాలి అనుకుంటే ఆ వీడియోస్ చూడండి, మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకేనా? సో బుద్ధిస్ట్ సంఘ వాజ్ నాట్ ఓపెన్ టు ప్రెగ్నెంట్ ఉమెన్. సో బేసిక్ గా బుద్ధిజంలో 3 పిటాకాలు ఉండేవండి. పిటాక అంటే పిటాక అంటే పిటాకాస్ అంటే త్రిపిటాక. ఇవి ఏంటంటే సూత్రాలు, వినయాలు, ధమ్మాలు ఇవి చెప్పేవి. సో వినయ పిటాక, వినయ, సుత్త, అభిధమ్మ, ఈ 3 పిటాకాలు ఉండేవండి. సో ఈ 3 పిటాకాల వినయ అంటే కోడ్, అంటే ఎలా ఉండాలి. సుత్త అంటే బుద్ధుడి సూత్రాలు చెప్పేది. అభిధమ్మ అంటే ఫిలాసఫీ, అంటే ఎలా బతకాలి, మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే మంచిది, అలాంటివన్నీ అభిధమ్మ పిటాకాలు ఉండేవి. సో ఈ పిటాకాల్లో వినయ పిటాకాల్లో ఇది ఉండేదండి, వాజ్ నాట్ ఓపెన్ టు ప్రెగ్నెంట్ ఉమెన్. ఎస్, ఎందుకు ప్రెగ్నెంట్ ఉమెన్ కి నాట్ ఓపెన్? బుద్ధిజం మనం మధ్య మార్గము బాగా ప్రోగ్రెసివ్ అని అంటాం కదా, ఎందుకండి ప్రెగ్నెంట్ ఉమెన్ లేదు అంటే బుద్ధిజం సంఘాల్లో నన్స్ లాగా భిక్షుల్లాగా ఉండాలి అంటే వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, పిల్లల్ని కూడా కనొచ్చు. బట్ ఆ టైంలో నిగ్రహంగా ఉండాలి. ఏ టైంలో? బుద్ధగా నన్స్ లాగా ఉన్నప్పుడు, అక్కడ ఉన్నప్పుడు బాగా ఫోకస్ ఉండాలి. కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్ నాట్ ఓపెన్ టు ప్రెగ్నెంట్ ఉమెన్. సో మనకి కరెక్ట్. ఓకేనా? సో ఇది మనం నాట్ కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్. సో ఇది మన ఆప్షన్ కాదు. వితౌట్ పర్మిషన్ ఆఫ్ పేరెంట్స్ ఆర్ హస్బెండ్ ఉమెన్ కాంట్ ఎంటర్ ఇన్ టు బుద్ధిస్ట్ సంఘాస్. అంటే పర్మిషన్ లేకుండా ఎవరు పెళ్లి చేసుకుంటే హస్బెండ్, పెళ్లి చేసుకోకపోతే
వాళ్ళ తల్లిదండ్రులు. ఓకేనా, ఇది చూసుకోండి. ఇప్పుడు చూడండి ఒకసారి ఆప్షన్స్కి వస్తే మదర్స్ ఆఫ్ అన్వీన్డ్ ఇది వదిలేయండి. ఆఫ్టర్ అబ్టైనింగ్ ఏజ్ ఆఫ్ 16 ఉమెన్ క్యాన్ ఎంటర్ ఇన్ టు సంఘ వితౌట్ ఎనీబడి పర్మిషన్. చూడండి సెకండ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ రెండింటికి కాంట్రాడిక్షన్ అవుతుందని. అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే వితౌట్ పర్మిషన్ ఆఫ్ పేరెంట్స్ ఆర్ హస్బెండ్, ఇక్కడ వితౌట్ ఎనీబడి పర్మిషన్. అంటే ఇక్కడ పర్మిషన్ లేకుండా రాలేరు అంటున్నాడు, ఇక్కడ పర్మిషన్ లేకుండా రావచ్చు అంటున్నాడు. సో ఈ రెండిట్లో ఏదొకటి కరెక్ట్. సో కరెక్ట్ ఏంటి, కరెక్ట్ చూసుకుంటే రాంగ్ మనకి ఇదే ఈ రెండిట్లోనే ఉంటుందండి. అంటే 2, 3లోనే మన ఆన్సర్ ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు. ఓకేనా, చూసుకుంటే వితౌట్ పర్మిషన్ ఆఫ్ పేరెంట్స్ ఆర్ హస్బెండ్ ఉమెన్ కాంట్ ఎంటర్ ఇంటూ బుద్ధి సంఘ. సంఘాల్లో పెళ్లి చేసుకున్న వారు ఇంకా పెళ్లి చేసుకునే వారు తగిన వాళ్ళకి పర్మిషన్ తీసుకొని రావాలి. ఎందుకంటే బుద్ధిజం ఏంటంటే రిలేషన్స్ ని, ఫ్యామిలీ రిలేషన్స్ ని ఎంకరేజ్ చేస్తుందండి. ఓకేనా, సో ఇది మన కరెక్ట్. ఇది మన కరెక్ట్ అవుతుంటే ఇది మన ఆన్సర్. ఇది రాంగ్. అంటే ఆఫ్టర్ ఏజ్ 16 వచ్చిన తర్వాత ఉమెన్ కెన్ ఎంటరా అంటే లేదు, ఉమెన్ కాంట్ ఎంటర్. ఎప్పుడైనా కానీ పెళ్లి చేసుకున్న వాళ్ళు హస్బెండ్, పెళ్లి చేసుకున్న వాళ్ళు పేరెంట్స్ ని తీసుకొని వాళ్ళ పర్మిషన్ తీసుకొని రావాలి అని అంటుంది. ఓకేనా, సో ఇది చూసుకుంటే మనది బేసిక్ గా ఈ ఆప్షన్ ని మనం అనలైజ్ చేయొచ్చు, నార్మల్ గా అనలైజ్ చేద్దాం బికాస్ మన ఆన్సర్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి. చూసుకుంటే మదర్స్ ఆఫ్ అన్వీన్ అంటే పసిపిల్లలను కలిగిన స్త్రీలకి బౌద్ధ సంఘంలో ప్రవేశం లేదు. ఎస్ అండి, లేదు. ఎందుకు అంటే పిల్లల్ని ఎప్పుడు చూసుకోవాలి కాబట్టి ఆ ఫోకస్ మిస్ అవుతుంది భిక్షులకి. కాబట్టి ఆ భిక్షులకి ఆ ఫోకస్ మిస్ అవుద్దు అంటారు కాబట్టి పసిపిల్లలు ఉన్న వాళ్ళని రానివ్వరు. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇంతకుముందు మనం మాట్లాడుకున్న వినయ సుత్త అభిధమ్మ పుటాకాలు ఆల్రెడీ వచ్చాయి. సో ఇక చూడండి వినయ పుటాక అంటే మనం ఏం మాట్లాడుకున్నామండి, కోడ్ ఆఫ్ కండక్ట్. ఓకేనా, వినయ పిటాకం అంటే అవలంబించిన మార్గదర్శక సూత్రములు. ఓకేనా, A2 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకేనా, B4 ఉంది సుత్త పిటాక. సారీ, జాతక స్టోర్స్ అంటే సుత్త పిటాక అంటే సూత్రాలు అండి. B3 ఎక్కడ లేదు మనకి. యాక్చువల్గా ఇక్కడ కూడా ఆన్సర్స్ తప్పించారు. జాతక చూసుకుంటే బర్త్ స్టోరీస్ ఆఫ్ బుద్ధ. సో దీని గురించి మాట్లాడుకుందాం మనం. D1 ఎక్కడ ఉంది, D1 A2 ఉందా, D1 A2 ఉంటే B4. కానీ యాక్చువల్గా ఫిలాసఫికల్ ఇంటర్ప్రిటేషన్స్ కాదండి. అభిధమ్మ పిటాక అంటే ఫిలాసఫికల్ ఇంటర్ప్రిటేషన్స్. C4 అవుతుంది, యాక్చువల్గా C4 అవుతుంది. సుత్త పిటాక అంటే సూత్రాలు, సర్మన్స్ అండ్ సేయింగ్స్ ఆఫ్ బుద్ధిని యొక్క ప్రవచనం మరియు బోధనలు సుత్త పిటాక అంటే. అభిధమ్మ అంటే తాత్విక చింతన, ఇది అండి. ఓకేనా, దీంట్లో కూడా ఆప్షన్స్ జంబులో ఇచ్చారు. సో ఆన్సర్స్ కరెక్ట్ మాత్రం ఇది ఏ. చూడండి ఏ చూసుకుంటే కోడ్ ఆఫ్ కండక్ట్, వినయం కోడ్ ఆఫ్ కండక్ట్. బి చూసుకుంటే సూత్ర సెర్మన్స్ అండ్ సేయింగ్స్ ఆఫ్ బుద్ధ. సి చూసుకుంటే అభిధమ్మ పిటాక ఫిలాసఫికల్ ఇంటర్ప్రిటేషన్. 4 చూసుకుంటే బర్త్ స్టోరీస్. సో బేసిక్ గా ఈ జాతక స్టోరీస్ మనకి బుద్ధిస్ట్ స్కూల్స్ ఉంటాయండి, బుద్ధిస్ట్ ఆర్ట్ స్కూల్స్ ఉంటాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి, 3 ఉంటాయి. గాంధార, మథుర, అమరావతి. ఈ అమరావతి మన ఇక్కడ అమరావతి దగ్గరనే ఉన్నది, అది ఇది అమరావతి ప్రాంతంలో. సో ఈ అమరావతికి సంబంధించిందే జాతక స్టోరీస్. అయితే ఈ ఆర్ట్ లో బుద్ధుడి లైఫ్ స్టోరీస్ లాగా జాతక స్టోరీ లాగా ఇస్తారండి ఈ ఆర్ట్ లో. ఇదేంట్లో అమరావతిలో. ఓకేనా, సో ఇది మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఓకే, గాంధార, ఇక్కడ గాంధార అండి. ఇది మథుర ఇటు సైడ్, ఇది అమరావతి. ఓకేనా, ఇది అమరావతి, ఇది గాంధార. ఓకేనా, ఈ ఇది మథుర, ఇది గాంధార. ఓకేనా, ఈ గాంధార ఈ 2 కుషానాస్ టైంలో చేశారండి. ఓకేనా, కనిష్క ఆ టైంలో. ఇది అమరావతి. ఓకేనా, ఈ అమరావతి మళ్ళీ శాతవాహనాలు ఆ టైంలో ఉంది. ఓకే,
129. Which one of the following was not feature of Ashoka's Dhamma? మనము అశోకాస్ దమ్మా వాళ్ళ అశోక స్టోన్ స్కల్ప్చర్స్, అశోకన్ స్టోన్ ఎడిక్స్ గురించి పాత క్వశ్చన్ పేపర్స్ లో డిస్కస్ చేసామండి. ఒకసారి రివైజ్ చేయండి పాత వీడియోస్కి వెళ్ళి, ఓకేనా. సో ప్రొహిబిషన్ ఆఫ్ యానిమల్ సాక్రిఫైస్, ఎస్. ఇది ఫీచర్ అంటే ఎస్, ఆయన ఫీచర్ అండి. ఒక బుక్ లో రాక్ ఎడిక్స్ లో ఆయన రాస్తాడు అనమాట. ఆ దమ్మ ఏవైతే రాళ్ళు ఉంటాయో ఆ రాళ్ళ మీద దమ్మ ప్రిన్సిపల్స్ లో ఫీచర్స్ లో ఇది ఒకటి రాస్తాడు. ఇంకోటి ఏంటి, హ్యూమన్ ట్రీట్మెంట్ ఆర్ సర్వెంట్స్ బై మాస్టర్స్, అంటే పని వాళ్ళని ఖైదీలా కాకుండా పని వాళ్ళ పట్ల యజమానులు ఖైదీల పట్ల ప్రభుత్వ దళాలు కఠినంగా చూపెట్టరాదు, ఓకేనా. వాళ్ళ తరఫున కైండ్ గా ఉండాలి అంటారండి. ఎస్, ఇది మన కరెక్ట్ ఆన్సర్. స్ట్రిక్ట్ నాన్ వైలెన్స్ మస్ట్ బి ఫాలోడ్. చూడండి, స్ట్రిక్ట్ నాన్ వైలెన్స్, ఈయన ఎప్పుడు స్ట్రిక్ట్ నాన్ వైలెన్స్ ఏమి చెప్పాడు అంటే నాన్ వైలెన్స్ మానేయాలని కానీ స్ట్రిక్ట్ గా అనేది ఎక్కడ చెప్పలేదు. సో నాట్ ఎ ఫీచర్ అంటే ఇది నాట్ ఎ ఫీచర్, మిగతా అన్ని ఫీచర్స్. ఇవన్నీ దమ్మాలే, ఇవన్నీ అశోక దమ్మాలే. ఇది ఒక్కటి అశోక దమ్మ కాదు, స్ట్రిక్ట్. సో చూస్తే మీరు ఇది కీవర్డ్ అండి, స్ట్రిక్ట్ అని చూసుకోవాలి. సో దాన్ని బట్టి మనం ఆన్సర్ తెచ్చుకోవచ్చు, మిగతా చేసుకుంటాం. రీప్లేస్మెంట్ ఆఫ్ సౌండ్ ఆఫ్ వార్ డ్రమ్ బై సౌండ్ ఆఫ్ పీస్, యుద్ధ వేరి నుంచి శాంతి వేగిలను మోగించుట. ఎస్, ఇది ఎక్కడ అంటే ఆయన కళింగ వార్ అయిపోయిన తర్వాత ఆయన పాసిఫై అయిపోతాడు. అంటే ఈ గొడవలు ఇవన్నీ మనకు వద్దు, మనం ఒక మంచి మనుషుల్లాగా ఉందామని అప్పటి నుంచి బుద్ధిజం తీసుకొని మెల్లిగా దమ్మ వేలో వెళ్తాడండి ఆయన. సో బుద్ధిజం కళింగ వార్ నుంచి ఎక్కడ రాసుకున్నా అంటే మనం మాట్లాడుతున్నాం 13th పిల్లర్ లో 13th మేజర్ రాక్ ఎడిక్ట్, ఓకేనా. మేజర్ రాక్ ఎడిక్ట్, ఓకేనా. సో మస్కీ ఇన్స్క్రిప్షన్ గురించి మాట్లాడుతున్నామండి. మస్కీలో ఏమంటారు, అశోకుడు ఫస్ట్ టైం తన పేరు అశోక అని ఉంటాడు. అప్పటి వరకు అశోకుడు ఏమని రాసుకుంటాడు, దేవనం ప్రియదశి ఆర్ ప్రియదశి లాగా, ఓకేనా. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లిటరరీ వర్డ్స్ గివ్స్ అన్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద పొలిటికల్ హిస్టరీ ఆఫ్ శాతవాహనస్, ఓకేనా. ఇవన్నీ ఫ్యాక్చువల్స్ అండి, మీరు బై హార్ట్ చేయాల్సిందే, ఓకేనా. సో భాష స్వప్న వసవదత్త, ఇది గుప్తా పీరియడ్ లో రాశారండి, ఓకేనా. గుప్తా పీరియడ్ లో, ఓకేనా. స్వప్న వసవదత్త, ఓకేనా. సారీ, ఇది భాష, ఇది కాదండి. సో ఈ స్వప్న వసవదత్త ఉడాయన్ అనే కింగ్ ఉన్నాడండి. ఉడాయన్ ఇంకా వసవదత్త అనే తన క్వీన్ వసవదత్త. ఈ చుట్టూ స్టోరీ నడుస్తుందండి, వీళ్ళ చుట్టే స్టోరీ నడుస్తుంది. దాంతో పాటు రాజ్యంలో ఉన్న పొలిటికల్ అఫేర్స్, ఎలా వాళ్ళు పరిపాలిస్తున్నారు, ఇదంతా నడుస్తుంది. సో మెయిన్ ఏంటంటే ఉడాయన వసవదత్త మీద ఉంటుందండి ఈ స్టోరీ, ఓకేనా. సోమదేవ కథ సరిత సాగర, ఎస్, ఇది శాతవాహనం గురించి ఉంటదండి. శాతవాహనం ఉన్నారు అనేది ఈయన సోమదేవుడు రాస్తాడు. ఈయన ఎక్కడ అంటే కశ్మీర్ లో ఉండే కోర్ట్ పోయేట్ అనమాట. ఆయన కశ్మీర్ రాజ్యంలో అప్పుడు రాజులు ఎవరైతే ఉన్నారో ఆ టైంలో ఈ సోమదేవుడు ఉండేవాడు, ఓకేనా. శుద్రక మిచ్చకటిక, ఈ మిచ్చకటికలో ఈయన ఏం చేస్తాడు అంటే ఈ శూద్రక చారుదత్త అండ్ వసంత సేన అనే కోర్టులో, అంటే అప్పుడు మనము దేవదాసులు అంటున్నాం కదండి, కోర్టులో డాన్స్ చేసేవాళ్ళు, అందరికి డాన్స్ చేసేవాళ్ళు. సో కోటీషియన్ అంటే అట్లాంటి వారు అనమాట, ఓకేనా. 10 మనుషులు, కొంచెం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్యలో డాన్స్ చేయడం. సో అది ఆమె వసంత సేన రిచ్ ఉండేవాడు. ఈ చారుదత్త ఆయన ఏంటంటే మర్చెంట్ ఉండేవాడు, అంటే బిజినెస్ చేసేవాడు, బట్ పూర్ ఉండేవాడు, రిచ్ నుంచి పూర్ అయ్యాడు. సో వీళ్ళ మధ్యలో లవ్ స్టోరీ ఈ శుద్రగా మిచ్చగట్టిక గురించి మాట్లాడతాడండి, ఓకేనా. తను చనిపోవడము, తన మీద అబండాలు వేయడం, సో ఇదంతా స్టోరీ నడుస్తుంటుంది. సో ఆ స్టోరీ మిచ్చగట్టికలో ఉంటుందండి, ఓకేనా. ఈ కౌముది మహోత్సవ్ గుప్తా పీరియడ్ లో రాశాడండి, ఓకేనా. గుప్తా పీరియడ్ లో రాసిన బుక్ ఇది, ఓకేనా. కౌముది మహోత్సవ్ వజ్జిక రాశాడు, ఓకేనా. 2 saints, one from Nayanar and other from Alwar. సో ఈ నయనాలు అల్వార్ ఎవరు అంటే ఈజీగా గుర్తుంచుకోవాలంటే నయనాలు ఎవరుకుంటాయంటే శివుడికి ఉంటాయి, అవునా. మూడో నయనం థర్డ్ ఐ అంటే నయనమే కదా, శివ అంటే శైవిజమే కదా. సో అట్లా గుర్తుంచుకోండి, ఓకేనా. నయనార్ అంటే శైవిజం, ఎందుకు శివుడికి నయనాలు ఉంటాయి, శివుడు అంటే శైవిజం, ఓకేనా. అల్వార్స్ ఇంకా మిగిలిందండి, అల్వార్స్ వైష్ణవిజం, అంటే అప్పట్లో వైష్ణవిజం శైవిజమే నడిచిందండి. సో
అల్వార్స్ వైష్ణవులు, నయనార్స్ శైవులు. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, సో ఈ టైంలో బిలాంగ్స్ టు అన్టచబుల్ అంటే దళితులు. ఎవరు? భక్తి మూమెంట్ లో నయనార్ కి అల్వార్ కి సంబంధించిన వాళ్ళు. సో బేసిక్ గా నయనార్లు అల్వార్లు హయ్యర్ కమ్యూనిటీ నుంచి వచ్చారండి చాలా మంది. సో అప్పట్లో అన్టచబుల్ ఉండడం చాలా గొప్ప. ఎందుకు అంటే ఒక హై కాస్ట్ ఆ టైంలోనే అన్టచబిలిటీ, దళితుల పట్ల ఇట్లాంటి అట్రాసిటీస్ నడుస్తున్న టైంలో కూడా వాళ్ళు ఉన్నారు. ఆ టైంలో పురాతన కాలంలోనే అన్టచబుల్స్ ఉన్నారు ఒక భక్తి మూమెంట్ లో, ఒక సైన్స్ దగ్గర అంటే అది పెద్ద విషయమే. కాబట్టి ఇది మనకు కొంచెం ఇంపార్టెంట్ అయిన టాపిక్ అండి. చూసుకుంటే నాంబి అండార్ అండ్ నమ్మ అల్వార్ వీళ్ళిద్దరూ అల్వార్సే అండి. సంబంధార్ ఆండాల్ వీళ్ళు కూడా అల్వార్. వీళ్ళు స్టార్టింగ్ అల్వార్స్ అండి. అంటే ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అల్వార్స్ నయనార్స్ అప్పుడు అండి ఈ సంబంధార్ తను. ఆండాల్ చాలా ఫేమస్ అండి, ఫేమస్ అల్వార్. ఆండాలమ్మ అంటారు. తమిళనాడు అటు సైడ్ వెళ్తే బాగా పూజిస్తారు. సో బేసిక్ గా భక్తి మూమెంట్ స్టార్టెడ్ ఫ్రమ్ సౌత్ ఇండియా. 6th సెంచరీ టైంలో అండి. ఓకేనా? 6th సెంచరీ టైంలో భక్తి మూమెంట్ స్టార్ట్ అయింది ఎక్కడ అంటే సౌత్ ఇండియా నుంచి భక్తి మూమెంట్ స్టార్ట్ అయింది. దాని తర్వాత మెల్లిగా మిడివల్ ఇండియాకి వచ్చింది ఎప్పుడు 12th నుంచి 13th సెంచరీ మధ్యలో. ఓకేనా? అది కూడా ఎట్లా మెల్లిగా సూఫిజం నుంచి భక్తి మూమెంట్ అట్లా మెల్లిగా ప్రాపగేట్ అవుతూ వచ్చింది. ఓకే, నందనార్ అండ్ తిరుప్పన్ అల్వార్, ఎస్ వీళ్ళిద్దరూ అన్టచబుల్స్ అండి. ఓకేనా? సో ఈ అప్పార్ అండ్ త్రిమణిసాయి అల్వార్ వీళ్ళు కూడా అల్వార్సే. సో నయనార్ ఈ తిరుప్పన్ అనేది వాళ్ళు అల్వార్ అండి. ఓకేనా? సో మన ఆన్సర్ 3 వీళ్ళు. అశ్వఘోష. ఓకే, గ్రూప్ 1 గ్రూప్ 2. ఓకే, వీళ్ళు ఏం రాశారు? వీళ్ళు చూసుకుంటే అశ్వఘోష ఏం రాశాడండి? అశ్వఘోష ఎవరు? బుద్ధిస్ట్ పోయింది కదా. ఈయన ఏం రాశాడు? సరిపుత్ర ప్రకరణ. సో ఈ అశ్వఘోష బుద్ధిస్ట్ పోయాడు అండి. బుద్ధిస్ట్ పోయిట్. ఈయన ఏం రాశాడంటే సరిపుత్ర అనేట ఆయన మీద రాశాడు ఆయన బుక్. ఆయన ఈయన ఏంటి? బుద్ధిస్ట్ డిసైపుల్ అనమాట. బుద్ధిస్ట్ ఒక ఏంటి శిష్యుడు అండి. బుద్ధిస్ట్ డిసైపుల్ శిష్యుడు. ఓకేనా? ఎవరు శిష్యుడు? బుద్ధిస్ట్ శిష్యుడు. ఎవరు? సరిపుత్ర. సో ఆ సరిపుత్ర మీద రాసిన బుక్ అశ్వఘోష. ఏది? సరిపుత్ర ప్రకరణ. ఓకేనా? నెక్స్ట్ బాణ ఏం రాశాడు అంటే A2. అశ్వఘోష ఏమి రాశాడండి? సరిపుత్ర నాయకర్. సో A2 చూసుకుంటే B3 C4 D1 ఆల్మోస్ట్. సో B3 కాదమ్మా. బేసిక్ గా ఈ బాణ ఎవరు అంటే బాణభట్ట అని కూడా అంటామండి. అవునా? బాణభట్ట హరిశ్చంద్రుడు ఒక కోర్టు పోయాడు ఉండేవాడు. హరిశ్చంద్ర ఉన్నాడా? సారీ, హర్ష అనే రాజు ఉన్నాడా? హర్షవర్ధన. ఆయన కోర్ట్ పోయేట్ అండి. ఈయన ఎవరు? బాణభట్ట. ఓకేనా? కోర్ట్ పోయేట్ అంటే ఆయన ఆవరణలో ఉండేవాడు అనమాట. కోర్ట్ ఆవరణలో ఉండేవాడు. సో ఈ బాణభట్ట ఏం రాశాడంటే కాదంబరి రాశాడు. ఓకేనా? ఈ కాదంబరి బాణభట్ట హర్షవర్ధన కోర్టు పోయేట్ ఆయన రాశాడు. కాళిదాస ఏం రాశాడండి? మాలవికాగ్నిమిత్రం అంటే మాలవికాగ్నిమిత్రం. సో ఇది ఎవరి మీద స్టోరీ అంటే అగ్నిమిత్ర. శుంగ డైనాసిటీలో శుంగల టైంలో అగ్నిమిత్ర అనే ఆయన రాజు ఉండేవాడండి. అగ్నిమిత్ర ఇంకా మాలవిక వీళ్ళ లవ్ స్టోరీ మీద రాశాడండి. ఓకేనా? ఏది? కాళిదాసుడు మాలవిక అగ్నిమిత్ర. ఓకేనా?